మస్తాన్ రావు కూడా తమ రాజీనామాను సమర్పించడం జరిగింది. ఇక తర్వాత కూడా టోటల్గా వైసీపీ ఎంపీలు ఖాళీ అవుతారు. అంటే మొత్తానికి 11 మంది ఉన్నారు. ఇందులో ఒక్కరి తప్ప మిగిలిన వారంతా కూడా తమ దారి తాము చూసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అనైతే చర్చలు నడుస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఎవరెవరు రాజీనామా బాట పడుతున్నారు, ఇంకెంతమంది ఇదే ఆలోచనలో ఉన్నారు, ఒకవేళ వెళితే ఎవరెవరు ఏ పార్టీలోకి వెళ్తారు, దీనివల్ల వైఎస్ఆర్సీపీకి వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి, ఇదే అంశం గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. అలాగే మనకి టీడీపీ నేత సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే మనకి కాంగ్రెస్ నేత షేక్ బాసీ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అండి, అందరికీ నమస్తే అండి. ముందుగా కోటేశ్వరరావు గారు, రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారిపోతాయి. ఈ రోజు ఉన్న పరిస్థితులు రేపు ఉండో, అది ఏ పార్టీలో అయినా అది తెలిసిన విషయమే. కాకపోతే ఒకప్పుడు ఒక ప్రపంచనాన్ని సృష్టించిన వైఎస్ఆర్సీపీ ఒక సీట్ల వయసులో కానీ లేకపోతే ప్రజా ఆదరణలో కానీ ఇప్పుడు ఎలక్షన్లో కేవలం 11 సీట్లకు పరిమితమయ్యి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఉన్న నేతల్ని కూడా ఎందుకు కోల్పోవాల్సి వస్తుంది? దీని వెనుక ఆంతర్యం ఏంటి? ఇప్పుడు పరాజయం చూసిన తర్వాత నేతలు పక్కదారి పడుతున్నారా, లేకపోతే నిజంగా అప్పటి వరకు ఓపిక పట్టి ఉన్న నేతలు ఇప్పుడు రాజీనామా బాట పడుతున్నారా? ఏం జరుగుతుంది వైసీపీలో అంటారు కోటేశ్వరరావు గారు? గడిచినటువంటి 2-3 దశాబ్దాలను చూసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి బెల్లం దగ్గరికి ఈగలు చీమలు చేరినట్లుగా రాజకీయ పార్టీల నేతలు వారు వీరు అని అక్కర్లేదు, ఏ పార్టీ అని అక్కర్లేదు, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చుట్టూ చేరటం అనేటువంటిది ఒక ధోరణిగా మారింది. అది గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక స్థాయికి చేరింది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎట్లాగైతే రికార్డు స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైందో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా అంతకంటే రికార్డు స్థాయిలో ఓటమి పాలైనటువంటిది మనం చూసాం. అప్పుడు ఇప్పుడు జరిగినటువంటి పరిణామం ఏంటంటే, అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అనేక మంది వైసీపీలోకి జంప్ అయితే ఇప్పుడు వైసీపీ నుంచి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఇతరులు కానివ్వండి, ఈ 3 పార్టీల కూటమి అధికారంలో ఉంది కనుక, అదే ఒక పార్టీ కనుక అధికారంలో ఉంటే, ఏ పార్టీ అధికారం ఉంటే అంటే తెలుగుదేశం అధికారం ఉంటే తెలుగుదేశం ఒక్కదానికే వచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశానికి రావడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు, లేకపోతే తెలుగుదేశం పార్టీ చేర్చుకోవడానికి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉండేట్లయితే జనసేన బీజేపీలో చేరడానికి అక్కడ ఉన్నటువంటి ఆ బస్సులు, ఆ 2 బస్సులు కూడా ఖాళీగా ఉన్నాయి. అందువలన ఇటువంటి వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళకి కేంద్రంలో అధికారం ఉంది, రాష్ట్రంలో అధికారం ఉంది, ఎంతో కొంత సానుకూలమైనటువంటి వైఖరితో ఉంటారు కనుక ఇప్పుడు వైసీపీ నుంచి ఆ విధమైనటువంటి వలసలు చేరుతున్నాయనేటువంటిది మనకి అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఎవరైనా మా పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళు రాజీనామా చేసి రావాలి. ఓకే, ఇది రాజీనామా చేసి రావాలని చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ ఆ వచ్చినటువంటి వాళ్ళకి తర్వాత మళ్ళా వాళ్ళకే, ఇప్పుడు ఎవరైతే ఎంపీగా ఎమ్మెల్సీలుగా రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళు రాజీనామా చేసి వస్తే మళ్ళా ఎన్నికలు జరిగేట్లయితే మళ్ళా వాళ్ళనే పెడతారా, లేకపోతే వాళ్ళని మినహాయించి కొత్త వాళ్ళని పెడతారా అన్నదే చర్చ. వాళ్ళనే కనుక పెట్టేట్లయితే అది లాలూచి కుస్తీ తప్ప మరొకటి కాదు. ఎందుకు అంటే అసెంబ్లీ నుంచి శాసన మండలికి కోటాలో ఎన్నికలు జరిగినా లేదా అసెంబ్లీ నుంచి రాజ్యసభకు ఎన్నికలు జరిగినా కానీ ఇవాళ కూటమికి ఉన్నటువంటి మెజార్టీ, అత్యధికమైనటువంటి మెజార్టీలో వాళ్లే గెలుస్తారు కనుక, అంటే దొడ్డిదారిన ఇప్పుడు గతంలో బీజేపీ అనుసరించినటువంటి ఎత్తుగడ ఇది. ఆ ఎత్తుగడని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు బహుశా బీజేపీ నుంచి ఆయన అరువు తెచ్చుకున్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అనుసరించినటువంటి ఎత్తుగడ ఇది కూడా. ఎందుకంటే ఇప్పుడు పోతల సునీత అనేటువంటి ఎమ్మెల్సీని తెలుగుదేశం పార్టీ తరఫున ఆమె ఎన్నికైతే ఆమె ఫిరాయించినప్పుడు ఆమె చేత రాజీనామా చేయించి మళ్ళా వైసీపీ తరఫున ఎన్నిక చేయించారు. ఇప్పుడు కూడా అలా చేసేట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదా బీజేపీకి తెలుగుదేశం పార్టీకి పెద్ద తేడా ఉండదు. లేదా
బీజేపీలో లేదా జనసేనలో చేరినటువంటి వాళ్ళని కూడా అదే విధంగా బీజేపీ మన తెలుగుదేశం పార్టీ కనుక బలపరిస్తే కూటమికి మొత్తానికి అటువంటి విశ్వసనీయత అనేటువంటి పోతుంది. అందుకని పార్టీలో చేర్చుకోవడాన్ని ఎవరు తప్పుపట్టరు, ఎందుకంటే దానికి ఉన్నటువంటి విధానం అది. కానీ మళ్ళా వాళ్ళనే కనుక అభ్యర్థులుగా పెట్టేట్లయితే మాత్రం ఇది లాలూచీ కుస్తే అవుతుంది. పెడతారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది అనేది రాబోయే రోజుల్లో